హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఒకరోజు నాకు కామెంట్ పెట్టారండి, మిడిల్ క్లాస్ వాళ్ళకు మనీ సేవింగ్ ఎలాగో చెప్పండి అని. నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా చేస్తాను అని చెప్పాను. వ్లాగ్లో అడిగారో షార్ట్ వీడియోలో అడిగారో గుర్తులేదు, బట్ షార్ట్ వీడియోలో చెప్పాలంటే కష్టం అవుతుంది చాలా, అందుకని లాంగ్ వీడియోలో చెప్తున్నాను. నేను చెప్పేంత దాన్నైతే కాదు, కానీ నేను చేసిన పనులైతే చెప్పగలను సేవింగ్స్కి. ఎందుకంటే సేవింగ్స్ అనేది ఒక రోజులో అవ్వదండి. ఫస్ట్ సేవింగ్ చేయాలంటే నేను చెప్పే సలహా ఏంటంటే, మీకు చీరలు కొనాలి, కాస్ట్లీ చీరలు కొనాలి, నగలు కొనాలి, బంగారు నగలు కొనాలి అనే ఈ రెండు కాన్సెప్ట్ ఉంటే మాత్రం మనీ సేవ్ చేయలేరు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ చీరలు అవి. అందుకనేసి నేను స్టార్టింగ్ ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళకి ఇంటి ఖర్చులకు మనకు హస్బెండ్స్ డబ్బులు ఇస్తారు, అక్కడ మొదలు పెట్టాలి హౌస్ వైఫ్స్ సేవింగ్ చేయడం. ఏంటంటే ఏది వేస్ట్ చేయకుండా వండుకోవాలి. మంత్లీ ఇంత అని ఇస్తారు కదా, వీలైనంత వరకు అందులో ఆ మంత్లీలోనే ఇచ్చిన మనీ కంటే ఖర్చు ఎక్కువ చేయకుండా ఇచ్చిన దానికంటే తక్కువ చేసే ప్లాన్ చేయాలి. అది వాళ్ళ ఫైనాన్స్ని బట్టి నేను అలాగా ప్లాన్ చేసేదాన్ని. బట్ మిగిలిచ్చింది చాలా తక్కువ, నాకు ఎక్కువ గెస్ట్లు వచ్చేవాళ్ళు కనుక నాకు కుదిరేది కాదు. ఏ మంత్ మిగిలింది ఒక 500 మిగిలింది, ఈ మంత్ ఒక 1000 రూపాయలు మిగిలింది అనుకునే లోపల నాకు గెస్ట్లు వచ్చేవాళ్ళు. సో నాకు సేవింగ్ అయ్యేది కాదు. మరి ఇంకా నేను సేవ్ ఎలా చేశాను అంటే, నాకు ఊర్లోకి వెళ్ళినప్పుడు బంధువులు డబ్బులు ఇస్తుంటారు, వాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటారు కదా. అలా ఫస్ట్ ఇన్కమ్ చేయకముందు విషయం చెప్తున్నాను. సో నాకు వచ్చిన ఒక 1 రూపీ కూడా నేను ఖర్చు పెట్టేదాన్ని కాదు. మా ఆయన ఏది కొనిస్తే నేను అదే కొనుక్కునేదాన్ని. నా దగ్గర డబ్బు ఉంది కదా అని అస్సలు కొనేదాన్ని కాదు. ఇంకా ఆ డబ్బు ఎప్పుడు కొనేదాన్ని అంటే, మా ఆయన ఈ మంత్ వద్దు నెక్స్ట్ మంత్ చూద్దామంటాడు కదా, అప్పుడు నా దగ్గర ఉంది కదా దాంతో నేను కొనుక్కుంటాను, నువ్వు నెక్స్ట్ మంత్ ఇవ్వు అని అలా లైఫ్ మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన నాకేమైందంటే, ఇంకా నేను బిజినెస్ చేయడం మొదలుపెట్టాను. నాకు బంధువులు ఏదన్నా డబ్బులు ఇచ్చి వస్తువు కొనుక్కోమని చెప్తే అప్పుడు కొనుక్కుంటాను అంతే తప్ప, ఉట్టిగా నాకు డబ్బులు పుట్టింటి వాళ్ళు ఇచ్చినారనుకోండి, నాకు పెద్దగా ఎవరు ఇచ్చిందేం లేదు. సో నేను పెళ్ళప్పుడు నాకు కలెక్ట్ అయిన మనీని అలా దాచుకున్నాను అన్నమాట. పెళ్ళైన రోజు నుండి కూడా నేను ఎంత పెట్టాలో మా ఆయనకు ఖర్చు అంత పెట్టాను. తర్వాత 1 రూపాయి కూడా పెట్టలేదు. మా ఆయనకు అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాను. అది ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, మా ఆయనకు అప్పు ఇచ్చేదాన్ని, అప్పు ఇచ్చి వడ్డీ తీసుకునేదాన్ని మా ఆయన దగ్గరే. సో అది అలా అలా చదువులకు మా ఆయన ఫీజుల కోసం అని బయట తీసుకోకుండా నా దగ్గరే వడ్డీ కట్టేవాడు, బయట కట్టే బదులు. సో మీరు ఒక 50,000 కలెక్ట్ చేశారనుకోండి, మీ ఇంట్లోనే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. అలా మీ ఇంట్లో మీ హస్బెండ్ దగ్గరే మీరు డబ్బులు ఇచ్చి వడ్డీలు తీసుకోండి. మా ఆయన ఏమనుకునేవాళ్ళు అంటే, నేను ఎప్పుడు ఇంట్లోనే కదా, ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నాను కదా అనుకునేవాడు. నాకు వడ్డీ ఇస్తున్నాను అని అనుకునేవాళ్ళు కాదు. నేనేమనుకున్నానంటే, నాకు వడ్డీ వస్తుంది కదా అని. ఇలా మా ఆయనను అడిగేదాన్ని, ఎందుకు ఇన్ని నెలలు ఇన్ని డబ్బు తీసుకొని నీకు లాస్ కదా నా దగ్గర అంటే, నీకే కదా ఇచ్చేది, బయట వాళ్ళకి కాదు కదా అని. సో మీ దగ్గర ప్రతి మనిషి దగ్గర ఒక 25,000 ఉందనుకోండి, ఫస్ట్ ఇంట్లో హస్బెండ్ దగ్గరే ఏ వస్తువైనా నెక్స్ట్ మంత్ కొందాం, ఆ నెక్స్ట్ మంత్ కొందాం అన్నప్పుడు మీ దగ్గర డబ్బే ఇచ్చేసి వీలైతే వడ్డీలు ఇప్పించుకోండి. దేనికైనా ఇంట్లోనే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన మనీని ఏం చేస్తారంటే సేవ్ చేయండి. సేవ్ చేయాలి. మనం బ్యాంక్లో పెట్టుకొని సేవ్ చేయటము వేస్ట్. తర్వాత నగలు కొనుక్కొని సేవ్ చేయటము అంత బడ్జెట్ ఉండదు. ఇంకా చీరలు కొనుక్కుంటే సేవ్ అనేదే ఉండదు. సో ఎలా చేయాలంటే, మీకు నమ్మకమైన వాళ్ళు ఎవరైనా చిట్టు బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మంత్లీ మీ దగ్గర ఇప్పుడు ఒక 50,000 ఉందనుకోండి, 50,000 చిట్టి స్టార్ట్ చేయండి వాళ్ళ దగ్గర. వాళ్ళకు మంత్లీ కడతా ఉండండి. లాస్ట్ వరకు తీసుకోకండి. మీకు ఎంత డబ్బు అవసరం ఉన్నా అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మనకు డబ్బు సేవ్ అవుతూ ఉంది అంటేనే ఇంకా మనకు అన్ని కోరికలు బయటకు వచ్చేస్తాయి. అది మర్చిపోవాలి. ఈ మంత్ ఈరోజు వాళ్ళకు డబ్బు కట్టేసాం కదా,
ఇంకా నెక్స్ట్ డే మర్చిపోవాలి. మళ్ళీ అప్పుడు దాంట్లో ఎంతో కొంత లాభం వస్తుంది కదా, మళ్ళీ ఆ లాభము ఇది కలిపి మళ్ళీ చిట్టు స్టార్ట్ చేయండి. అట్లా ఒక 2-3 చిట్లు స్టార్ట్ చేస్తే మీ దగ్గర కొంత మనీ సేవ్ బాగా అవుతుంది. నాకు నచ్చిన బిజినెస్ ఏదన్నా ఉంది అంటే సేవింగ్స్లో తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టు కట్టడమే. ముఖం తెలియని వాళ్ళ దగ్గర కాదు. ఎవరో ఒకరు హౌస్ వైఫ్ చేస్తూ ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. మీరు కనుక్కోరు అంతే. కనుక్కుంటే బయటకు వస్తాయి. చిట్టు చేసేవాళ్ళు చిట్టు చేస్తుంటామని ఎప్పుడు చెప్పరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ వాళ్ళు మాత్రము రహస్యంగా చేస్తుంటారు. ఎందుకంటే నువ్వు సేవ్ చేయాలనే ఉద్దేశం ఉంది అని నీ దగ్గర, లేదా నీ కాడ ఇన్కమ్ ఉంది అనుకున్నప్పుడే నీ దగ్గర బయట పెడతారనమాట. నా చుట్టుపక్కల నేను చూశాను కనుక చెప్తున్నాను. వీళ్ళు నమ్మకస్తులు అనుకున్నప్పుడే వాళ్ళు మనకు చెప్తారు. సో మీరు ఎక్కడైనా సరే చిట్టులాగా సేవ్ చేసుకోండి. మీకు ఒకవేళ చిట్టు చేసుకునే నాలెడ్జే ఉంటే, చిట్టు కట్టుకోవడం ఎలా ఉంటుందో ఆ నాలెడ్జ్ గాన నాకు అప్పట్లో తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసింది నాకు అంతా కూడా. బట్ ఆ నాలెడ్జ్ కానీ మీకు సొంతంగా ఉంటే మీ 50,000 మీ 25,000 ఉంది కదా, అదే మీ హస్బెండ్కు చిట్టులాగా ఇచ్చుకోండి. చిట్టులాగా ఎలా ఇచ్చుకోవాలి? 25,000 50,000 అంటే సింపుల్. చిట్టు మీరు పాడుకున్నప్పుడు మీకు చిట్టు డబ్బులు ఎంత వస్తుంది అనేది అట్లా లెక్కలు ఉంటాయి కదా. మంత్లీ అలా ఎత్తుకుంటే, చిట్టు ఎత్తుకుంటే ఇప్పుడు 25,000 చిట్టు ఎత్తుకున్నారనుకోండి ఫస్ట్ మంతే, ఎంత వస్తుందో ఆ లెక్కలు చూసుకొని హస్బెండ్ దగ్గరే చిట్టులాగా మంత్లీ ఇప్పించుకోండి. అలా మనీ సేవ్ చేసుకోండి. అలా మనీ సేవ్ చేస్తూ తర్వాత మీకే ఐడియాస్ వస్తాయి. నేను చెప్పనక్కర్లేదు. మీకు ఇంకో వీడియో కావాలంటే నేను ఇంకో వీడియోలో కూడా కొన్ని ఏమన్నా పాయింట్స్ చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. మీరు సేవ్ చేస్తుంటే పొర్రపాటున కూడా ఎవ్వరికి చెప్పకండి డబ్బు సేవ్ చేస్తున్నానని. డబ్బు సేవ్ చేసేటప్పుడు మనకు ఎంత డబ్బు అవసరమైనా ఆ డబ్బు ఉందన్న విషయం మర్చిపోవాలి. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు పండగ వస్తుందో, బర్త్డేలో, మ్యారేజ్ డేలో అని హస్బెండ్తో మనము ఎంతో కొంత డబ్బులు ఇప్పించుకుంటాం కదా, ఆ డబ్బుకి వస్తువు కొనుక్కోకుండా దాచుకోండి. నాకు 5,000 కావాలని ఏదో మీ కెపాసిటీని బట్టి మీరు అడిగి ఇప్పించుకుంటారు కదా, అది చీరకనో బర్త్డేకనో నాకు చీర వద్దు అది వద్దని క్యాష్ ఇప్పించుకొని ఆ క్యాష్ కూడా దాచుకోండి. ఇంకా వీళ్ళని చూసి వాతలు పెట్టుకోవడము మానండి. మన హస్బెండ్ బడ్జెట్ ఎంత ఉందో అంతలో లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అది కట్టినారు, వాళ్ళు ఇది కొన్నారు, మనం అది కొనాలి అనుకోకండి. నేను ఎప్పుడు అలా ఒకళ్ళతో పోల్చుకోలేదు. ఒకళ్ళలాగా నేను సంపాదించాలని చూసానే తప్ప వాళ్ళలాగా ఖర్చు పెట్టాలి అని ఏ రోజు గొడవ చేయలేదు నేను. ఇంకా మీకు నేను కాస్ట్లీ చీరలు కొన్నాను అని వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా. షార్ట్ వీడియోలో నేను ఇప్పుడు కట్టుకున్న చీర గురించి కూడా చూపించాను. ఇప్పుడు చూడండి, నేను ఈ చీర కొనింది 800, ఇక్కడ 750 రూపాయలు. దీనికి నేను బ్లౌజ్ కుట్టించుకోవటానికి నాకు మళ్ళీ ఒక 500 అవుతుంది. ఫాల్స్ కుట్టించుకోవటానికి మళ్ళీ నాకు ఒక 100 రూపాయలు అవుతుంది. బట్ నేను దీనికి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఏంటంటే బ్లౌజ్ అయితే ఆల్రెడీ నేను ముందు శారీస్ ఏమన్నా ఉంటే అవి తీసి పెట్టుకుంటానని చెప్పే కదా, దాందే వేసుకున్నాను. సో బ్లౌజ్ కుట్టించుకున్నా అని చెప్పి అలా డబ్బులు దాచుకోండి. మీకు మీరే సేవ్ చేసుకోండి. మీరు ఎక్కడ పిసినాస్తనం చేసింటారో, ఇప్పుడు కార్లో వెళ్ళాల్సిన చోట ఆటోలో వెళ్ళి ఆ మనీ దాచుకోండి. లేదంటే మనం ఇప్పుడు కొత్త చీరలకు ఫాల్స్లో కుట్టు మిషన్ ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీరే ఫాల్స్లు కుట్టుకొని ఆ డబ్బులు దాచుకోండి. మీరు ఇంటి పనులు, గిన్నెలు తోముకోవడము, పని మనిషి ఇల్లు ఊడుస్తుంది కదా, ఊడ్చి తుడచడము, అవన్నీ కూడా మీ సొంతంగా చేసుకొని ఆ డబ్బులు హస్బెండ్ తెప్పించుకొని దాచుకోండి. బయట స్నాక్స్ ఏమన్నా కొనుక్కొని వచ్చుకుంటాం కదా, ఆ స్నాక్స్ కొనుక్కొని వస్తే ఎంత రేట్ అవుతుందో అంత రేటు మీ ఇంట్లో చేసి మీరే ఇంట్లో బిజినెస్ చేసుకొని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాచుకోండి. ఇదంతా కూడా బిజినెస్ చేయలేని కెపాసిటీ ఉన్న వాళ్ళకు ఎర్న్ చేసుకోవడానికి ఒక ఆలోచన చెప్తున్నాను. ఇంకా నేను చాలా బిజినెస్లు చేశాను, చాలా నాలెడ్జ్ సంపాదించాను. సో నాకున్న ఈ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నా. నేను మీకు వీడియోస్లో చాలాసార్లు ఈ జ్యువెలరీది ఏమేమో పిచ్చిగా చేయటం చూపించాను. ఇది నెయిల్ పాలిష్ వేసుకోవడం అందంగా ఉందా లేదా అది చెప్పండి.
తర్వాత ఈ వాచ్ ఒకటి తయారు చేశాను ఓన్గా. అందంగా ఉన్నానా లేదా చెప్పండి. తర్వాత ఇంకా అంతేలేండి, అవే నేను వేసుకున్న ఈ గాజులు కూడా 250 రూపాయలు. ఇవి వేసుకోవటం వల్ల అందంగా లేకుండా పోలేదు కదా, బంగారమే వేసుకోవాలని లేదు కదా. సో బంగారు పిచ్చి కూడా వదిలేసుకోండి, కాస్ట్లీ చీరలు పిచ్చి వదిలేసుకోండి. చక్కగా మంచి స్కిన్ కేర్ చేసుకోండి. మంచిగా కలర్ కాంబినేషన్ వేస్తే శారీస్ ఏదైనా అందంగా ఉంటుంది. మనకు శారీకి తగ్గట్టు రెడీ అవుతే బాగుంటుంది. మన హస్బెండ్ ఫైనాన్స్ని బట్టి మన బట్టలు కూడా ఉండాలి. మనల్ని చూడంగానే వీళ్ళ హస్బెండ్ ఇన్కమ్ ఇది అని కనిపిస్తుంది జనాలకు, అది అన్నమాట. అలా కనపడాలి. ఎక్కువ మన హస్బెండ్ అర్న్ చేస్తుంటే మనం ఎక్కువ లగ్జరీగా చూపించుకోవాలి. ఉట్టిగా మన ఇప్పుడు చాలామంది వాళ్ళ హస్బెండ్ శాలరీ ఎంత అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి గెస్ట్ చేస్తారు. మీరు నమ్మరు, కానీ మా ఇంట్లో నేను పెట్టుకున్న సామాన్లు ఇవి చూసి అందరు నన్ను అడిగేవాళ్ళు, మీ హస్బెండ్కు శాలరీ ఎంత వస్తుంది అని. కొందరు పనిలో పని అవకాశం వచ్చింది నాకు, ఇది కూడా చెప్తున్నాను. మీ హస్బెండ్కి శాలరీ ఎంత వస్తుంది, మీకు వచ్చిన శాలరీ సరిపోతుందా. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వచ్చి వెళ్ళినాక నాకు మ్యాక్సిమం ఒకరు అడిగారు రిలేషనే. అది కూడా ఎవరంటే సాఫ్ట్వేర్ వాళ్ళు. మా ఆయన అప్పుడు హార్డ్వేర్ బెంగళూరులో ఉన్నప్పుడు, మీ ఆయనకు జీతం ఎంత వస్తుంది అని అడిగారు. సో వాళ్ళకి చెప్పిన సమాధానం చెప్పేశానులేండి. నాతో పాటు రెంట్కు ఉండే వాళ్ళు కూడా మా లైఫ్ స్టైల్ చూసి మీకు శాలరీ సరిపోతుందా అని అడిగినారు. ఇంకొకరు వచ్చి 1 lakh వస్తుందా మీకు అని అడిగారు. ఇంకొకరు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇట్లే 1 lakh వస్తుందా, 1 lakh వస్తుందా. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం కాస్ట్లీ చీరలు 10,000 పెట్టి కొన్నామనుకోండి, అప్పుడు అది ఎవరికి కనపడదు. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడే కనిపిస్తుంది. అదే 10,000 మన ఇంటికి ఏదైనా సామాను కొన్నామనుకోండి, 10,000కు కిచెన్లో మంచిగా పెట్టుకోండి, లేదా మంచి సెరమిక్ పెట్టుకోండి, లేదా ఇంట్లో డెకరేషన్గా ఏమన్నా పెట్టుకోండి, లేదా మీకు యూజ్ అయ్యే వస్తువు ఏదన్నా కొనుక్కోండి. అలా 10,000కు చీరకు పెట్టే డబ్బు ఇంటి సామాను పెంచుకోండి, మీరు రిచ్గా కనిపిస్తారు. మా ఇంట్లో కూడా నేను అలాగా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఒక 10,000 పెడితే ఒక డ్రెస్సింగ్ టేబుల్ మంచిది వచ్చేస్తుంది. అదే ఒక పట్టు చీర 4 సార్లు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కట్టుకుంటాము, దాన్ని తర్వాత మూలన పడేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కావాలి అంటే మళ్ళీ వీడియో చేసి పెడతాను.